పిత్తోళ్ళ కొట్టేస్తా. నమస్కారం అండి, నా పేరు ధీరజ్ నాయుడు. నేను కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశానండి యూట్యూబ్లో. దాని పేరు రిమోట్ రాజా. ఇది పూర్తిగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వీడియోలు అండి. ఇవి పూర్తిగా మన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా రీతిలో మనం చెప్పాలని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది పూర్తిగా రిమోట్ సంబంధించిన ప్రతి ఒక్క డివైస్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఖచ్చితంగా నా యొక్క ఛానల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే దీన్ని, నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నా యొక్క సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నా యొక్క కొత్త ఛానల్ని మీరు పూర్తిగా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిమానం ఎప్పుడు నాకు ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు ఫస్ట్ ఎపిసోడ్ అండి. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. పదండి మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. 433 MHz RF remote control device single channel unboxing and working explanation. హాయ్ అండి, ఈ ప్యాకేజ్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది బిలో 500 లోపలనే మనకి దొరుకుతుంది. మీరు ఇది ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ ప్యాకేజ్ని మనం ఓపెన్ చేద్దాం. ఇందులో కవర్లో పెట్టి ప్యాకేజ్ బాగా చేశారండి. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ప్యాకేజ్ చేశారు. తర్వాత తీస్తున్నాము. ఇది రిమోట్ ఉందండి, ఈ రిసీవర్కి ప్లస్ ఈ ట్రాన్స్మిటర్. ఈ రిమోట్ని మనం ట్రాన్స్మిటర్ అని కూడా అనొచ్చు. లాక్ అన్లాక్ మనకి బటన్ సింబల్స్ కనపడుతున్నాయి, మనకి చూస్తున్నారు కదా. ఇది ఆర్ఎఫ్ రిమోట్. దీన్ని మనం ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ కూడా అని కూడా అనొచ్చు మనం. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. తర్వాత ఈ ప్యాకెట్లో ఏముందో చూద్దాం. చూడండి, ఒక బ్లాక్ బాక్స్, ఒక చిన్న క్యాబిన్ లాగా ఇచ్చాడు. ఇది ఆర్ఎఫ్ రిసీవర్ మాడ్యూల్ అన్నమాట. అంటే మనకి రిమోట్ ఏమో ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్, ఇదేమో ఆర్ఎఫ్ రిసీవర్ మాడ్యూల్. ఇది చూస్తున్నారు కదా, దీన్ని 12 volts DC జాక్ అంటారు. ఇది ఆ ప్యాకేజ్తో రాలేదండి. నేను ఆ జాక్ ఓన్గా సొంతంగా తయారు చేశాను. అది చూడండి, ఇది ఆర్ఎఫ్ రిసీవర్. ఆ కనిపించే బ్లూ దాన్ని రిలే మాడ్యూల్ అంటారు, 12 volts రిలే మాడ్యూల్. తర్వాత మీకు కింద కనిపిస్తున్న వైట్ బటన్లా ఒకటి కనిపిస్తుంది కదా, అది మనకి రీసెట్ బటన్ అనమాట. అంటే మనం ఇందులో 4 రకాల మోడ్స్ ఉంటాయి. ఆ 4 రకాల మోడ్స్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఆపరేట్ చేయాలనేది ఇది ముందు తెలుసుకుందాం. చూడండి ఒకసారి, ఇది క్లోజ్ చూడండి ఒకసారి. వైట్ బటన్ లాగా కనపడుతుంది కదా మనకి, అది మనకి మొత్తం ఆ సింగిల్ ఛానల్ మనం ఎలా కావాలో అలా రీసెట్ చేసుకుని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది DC. ఈ బ్లూ కలర్ ఏమో 12 volts ప్లస్ వైరు, ఇంకో వైర్ కనపడుతుంది కదా, అది 12 volts మైనస్ మనకి సప్లై ఇస్తుంది. అంటే ఇది కంప్లీట్గా 12 volts మీద పనిచేస్తుంది అనమాట. DC 12 volts సప్లై మీద పనిచేస్తుంది మనకి. మీకు ఇప్పుడు ఒకసారి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది కంప్లీట్గా మనం తెలుసుకుందాం. ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి మనకి ఇది కనపడుతుంది కదా, దీన్ని మనం DC జాక్ అంటాం. 12 volts DC జాక్, ఫీమేల్ జాక్ అన్నమాట. అంటే ఇది కంప్లీట్గా 12 volts మీద మాత్రమే వర్క్ అవుతుందండి. తర్వాత మనం ఒక 12 volts బ్యాటరీని తీసుకుందాం.
ఆ 12 వోల్ట్స్ బ్యాటరీ దీనికి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఒకసారి ఇది చూడండి. ఇది కంప్లీట్ 12 వోల్ట్స్ బ్యాటరీ. తర్వాత ఏంటంటే 3.7 వోల్ట్స్ లిథియం అయాన్ బ్యాటరీస్ 3 సెల్లు కలిపి సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా మనం 12 వోల్ట్స్ని మనం సప్లై అందుకుంటాం. అది 12 వోల్ట్స్ మేల్ జాక్. ఆ పైన వేలు చూపిస్తాం చూసారా, అది 12 వోల్ట్స్ మేల్ జాక్. అంటే మనం ఆల్రెడీ మనకి ఆ మాడ్యూల్కి మనకి ఫిమేల్ జాక్ని అటాచ్ చేసాం కాబట్టి మేల్ జాక్ని దానికి కనెక్ట్ చేస్తే 12 వోల్ట్స్ పవర్ సప్లై అనేది మనకి ఆర్ఎఫ్ రిమోట్ కంట్రోల్ మాడ్యూల్కి సప్లై అవుతుంది అనమాట. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను రెండింటిని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి ఆ మాడ్యూల్ని చెక్ చేద్దాం. ఒకసారి కొంచెం క్లోజ్లో చూపిస్తాను మీకు. అది ఈ పక్కన ఉన్న 2 వైర్లు మన 12 వోల్ట్స్ ప్లస్ 12 వోల్ట్స్ మైనస్ చూసారు కదా. తర్వాత ఈ కింద మేము ఇందా చెప్పింది చూసారా, ఆ పైన ఈ కింద బటను మనకి రీసెట్ బటన్ అని చెప్పాను కదా, ఆ రీసెట్ బటన్ చూడండి. తర్వాత మీకు పైన మొత్తం మీకు రిలే సంబంధించిన మాడ్యూల్ కనెక్షన్స్ అనేవి నార్మల్లీ క్లోజ్, కామన్, నార్మల్లీ ఓపెన్. ఒకసారి సింగిల్ ప్రెస్ చేసి చూసాం, అది రెడ్ లైట్ వెలిగింది చూసారా, అంటే రిమోట్ మనకు కంప్లీట్గా ఇప్పుడు ఆపరేటింగ్కి సిద్ధంగా ఉందని అర్థం. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి సింగిల్ ప్రెస్ చేసి చూద్దాం. ఓకే వెలిగింది. ఇప్పుడు మనం రిమోట్తో ఆన్ ఆఫ్ చేసి చూద్దాం. ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఆఫ్ అవుద్దండి. తర్వాత మనం దాన్ని ఆన్ ఆఫ్ చేయాలి. చూడండి ఒకసారి లాక్ బటన్తో ప్రెస్ చేస్తే అది జస్ట్ లైక్ పుష్ బటన్ వలె పనిచేస్తుంది. చూడండి, లాక్ బటన్తో ప్రెస్ చేశాను, అది పుష్ అయిపోయి ఆగిపోతుంది. మళ్ళీ అన్లాక్ బటన్ కూడా సేమ్ అలాగే పనిచేస్తుంది చూసారా. అంటే ఫస్ట్ మోడ్లో మనం ఫస్ట్ సింగిల్ ప్రెస్లో చేయడం వల్ల మనకి అలా పనిచేస్తుంది. ఇప్పుడు డబుల్ ప్రెస్ చేశారు చూడండి, మళ్ళీ లైట్ వెలిగింది, ఆగింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లాక్ బటన్తో ప్రెస్ చేసి చూద్దాం. చూడండి ఏమవుతుంది, ఆగిపోయింది. మళ్ళీ ఆన్ అవుంది, ఆగింది, మళ్ళీ ఆన్ అయింది. చూడండి పైన ఆన్ ఆఫ్ అవుతుంది, కింద పుష్ బటన్ లాగా పనిచేస్తుంది. అంటే లాక్ బటన్ ఆన్ ఆఫ్ అవుతుంది, కింద అన్లాక్ బటన్ పుష్ బటన్ మళ్ళీ యాక్ట్ చేస్తుంది. చూసారు కదా, సరిగ్గా గమనించండి. అంటే మోడ్ 2లో మనకి ఇలా పనిచేస్తుంది. ఇప్పుడు మోడ్ 3 ఆన్ చేద్దాం. 1 2 3 ఓకే చూడండి వెలిగింది. ఇప్పుడు చూద్దాం. 1 ఆగింది, మళ్ళీ క్లిక్. చూడండి ఒకసారి మోడ్ 3లో పై బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవ్వట్లేదు, కానీ కింద బటన్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే పైన ఆన్ అవుతుంది, కింద ఆఫ్ అవుతుంది. సరిగ్గా చూడండి, పైన ఆన్, కింద ఆఫ్. మోడ్ 3 చూసారు కదా, అదనమాట. నెక్స్ట్ 4 టైమ్స్ ప్రెస్ చేసి చూద్దాం. 2 3 4 ఇప్పుడు ఆన్ అయింది, ఇప్పుడు రెడీ ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రెస్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రెడ్ లైట్ ఆగుతుంది. తర్వాత ఇప్పుడు నుంచి మనం స్టార్ట్ చేయాలి. 1 ఆన్ అయింది, ఆఫ్. చూసారు కదా, బహుశా నేను 3 ప్రెస్సింగ్ మోడ్ 3లో ఉంటుంది. ఇది ప్రెస్సింగ్ మనం సరిగ్గా చేయకపోతే ముందున్న మోడ్లోనే ఉండిపోతుంది. సో నెక్స్ట్ ప్రాక్టికల్గా మనం లైట్ బల్బ్స్ మనం సెట్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు జస్ట్ శాంపుల్గా మీకు మాడ్యూల్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను. తర్వాత మనం ఒక డీసీ బల్బుని ఒక ఏసీ బల్బును దీనికి కనెక్ట్ చేసి మనం ఈ వర్కింగ్ ఎలా పనిచేస్తుంది, ఈ రిమోట్ కంట్రోల్ ఆర్ఎఫ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ పక్కన పెట్టి ఇప్పుడు మనం ఒక డీసీ బల్బుని లైట్ బల్బుని తీసుకుందాం. ఆ డీసీ లైట్ బల్బుని మనం కనెక్ట్ చేసి మనం రిమోట్తో ఎలా ఆపరేట్ చేయాలి, తర్వాత ఆ 4 మోడ్స్ని ఎలా
ఆన్ ఆఫ్ చేసి చూపించాలి అనేది మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను. అదిగోండి, నేను ఇది ఏంటంటే ఒక మోటార్ సైకిల్ది మనకి ఇండికేటర్కి వస్తుంది కదా, ఆ ఇండికేటర్ 12 volts మీద పనిచేస్తుంది. కంప్లీట్ మోటార్ సైకిల్ 12 volts బ్యాటరీ మీద పనిచేస్తుంది అనుకోండి. అదిగోండి, బైక్ సిగ్నల్ది 12 volts రిలే సిగ్నల్ బల్బ్ అనమాట. అది 12 volts ప్లస్ మైనస్ రెండు. సో ఇది కంప్లీట్గా మన మాడ్యూల్ కూడా 12 volts మీద పనిచేస్తుంది, ఇది కూడా 12 volts మీద పనిచేస్తుంది. కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి నేను అది తీసుకున్నాను. అదేంటంటే ఇప్పుడు మీకు ఈ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కంప్లీట్గా మనకి ప్లస్ మైనస్ అనేవి మనకు రెండు ఉంటాయి బ్యాటరీకి. ఒకటి మైనస్ అనేది మనం డైరెక్ట్ లైట్కి ఇచ్చేసి ప్లస్ వైర్ మట్టుకి కట్ చేసి దానికి నేను ఏం చేశానంటే బ్రెడ్ బోర్డ్ సంబంధించిన వైర్లు కనెక్షన్ ఇచ్చాను. ఎందుకంటే అవి డైరెక్ట్గా మనకి ఆ మాడ్యూల్లోకి తర్వాత స్క్రూ ద్వారా ఫిట్టింగ్కి బాగుంటాయి అని చెప్పేసి నేను ఇచ్చాను. అవి ఆ రెండు ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. సరిగా చూడండి ఒకసారి, మీరు ఏమి కన్ఫ్యూజ్ పడొద్దు. డయాగ్రామ్ కూడా మీకు ఇస్తాను, క్లియర్గా మీకు అర్థమవుద్ది కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది. ఈయన ఏంటంటే నేను ఆ సాకెట్స్ నేను తయారు చేశాను కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తచ్చు. నేను క్లియర్గా డయాగ్రామ్లు ఇచ్చాను, అది చూస్తే మీకు క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు సరిగ్గా చూడండి ఒకసారి, అది ఆ కనెక్షన్స్ ఎలా ఇస్తున్నాను అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కనిపించే చూసారు కదా ఈ వైర్ కనెక్షన్స్ అని. ఇప్పుడు సరిగ్గా చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇది డీసీ జాక్ ఏంటంటే పవర్ సప్లై కోసం చెప్పేసి సెపరేట్గా ఒక కనెక్షన్ తయారు చేశాను. అది బ్యాటరీ నుంచి ప్లస్ తర్వాత మాడ్యూల్కి మనకి కామన్ వైర్ నుంచి నార్మల్లీ ఓపెన్ అనేది 2 పాయింట్లు ఉంటాయి. అది ఇందా చూపించాను కదా మీకు, అది ఒకసారి సరిగ్గా చూడండి. నేను ఇప్పుడు దానికి కనెక్షన్ ఎలా ఇవ్వాలని ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సరిగ్గా చూడండి ఒకసారి. చూసారుగా, ఈ 2 వైర్లు మనం కామన్ అండ్ నార్మల్లీ ఓపెన్ మనకి ఆ మాడ్యూల్లో ఉంటాయండి. ఆ పైన మన పవర్ వైర్కి సంబంధించిన 2 క్లిప్స్ కాకుండా పక్కన 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లలో 2 పాయింట్లు అయి ఉంటాయి అన్నమాట. ఇది డీసీ జాక్. నేను పవర్ మనం బ్యాటరీ నుంచి సప్లై ఇవ్వడం కోసం చెప్పేసి బ్యాటరీ నుంచి అటు మాడ్యూల్కి వెళ్ళాలి, ఇటు మన ఈ బైక్ లైట్ మన సిగ్నల్ లైట్కి కూడా సప్లై వెళ్ళాలి. సో అందుచేత ఏంటంటే ఇప్పుడు సప్లై ఇస్తున్నాను చూడండి. ఓకే రైట్, ఇప్పుడు సప్లై ఇచ్చేసాను. ఇటు మాడ్యూల్కి 12 volts సప్లై వెళ్తుంది, అటు బైక్ లైట్కి సప్లై వెళ్తుంది. మాడ్యూల్కి ఏమో డైరెక్ట్ సప్లై వెళ్ళిపోతుంది. బైక్ లైట్కి ఏంటంటే ప్లస్ మైనస్లో ఏదో ఒక వైర్ని మనం కట్ చేసి దాన్ని ఆ మాడ్యూల్కి కామన్ వైర్కి నార్మల్లీ ఓపెన్ పాయింట్ ఉంది చూసారా, దానికి రెండిట్లకి మనం సప్లై ఇస్తాం అన్నమాట. అప్పుడు అది ఏం పనిచేస్తుందంటే ఒక స్విచ్ లాగా ఆ 2 వైర్ని కలుపుతుంది. ఇప్పుడు ఇది ఉన్నాయి చూసారా, ఇవి ఏంటంటే మనకి 12 volts రెడ్ వైర్ 12 volts ప్లస్ 12 volts ప్లస్, అది ఈ బ్లాక్ వైర్ ఏమో 12 volts మైనస్. ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తామంటే అంత ముందు ఇచ్చిన ఆ జాకని తీసేసి డైరెక్ట్గా ఇప్పుడు మనం దానికి సప్లై ఇచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఆ ఒక్క జాక్తో మళ్ళీ తిరిగి మనం మన సిగ్నల్ లైట్కి సప్లై ఇవ్వడానికి కుదరదు. కాబట్టి నేను ఆ 2 జాయింట్గా ఒక కనెక్షన్ తయారు చేశాను. అప్పుడు దీనికి సప్లై వెళ్తుంది, తర్వాత మన సిగ్నల్ లైట్కి సప్లై వెళ్తుంది. సో దగ్గర కొంచెం చూడండి ఒకసారి. 12 volts ప్లస్ 12 volts మైనస్, కామన్, నార్మల్లీ ఓపెన్, నార్మల్లీ క్లోజ్. ఈ కింద కనిపించే మూడు పాయింట్లు ఏంటంటే 2 పవర్ సప్లైస్. ఈ 2 పవర్ సప్లైస్ చూసారుగా, ఇప్పుడు కరెక్ట్గా చూడండి. ఈ కిందవి పవర్ సప్లైస్, పైన ఏంటంటే రిలే సంబంధించినవి అన్నమాట. ఇప్పుడు మనం కంప్లీట్గా ఆ 4 వైర్ని దీనికి జాయిన్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ కింద నుంచి ఉన్నది 12 volts మైనస్, దాన్ని టైట్ చేద్దాం. 12 volts మైనస్ అనమాట ఇది. తర్వాత 12 volts ప్లస్, దీన్ని జాయింట్ చేద్దాం.
స్క్రూ డ్రైవర్తో. ఇప్పుడు పవర్ అయిపోయింది, పవర్ సప్లై మనం ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఈ రెండు రెడ్ వైర్ ఏమో 12 volts ప్లస్, బ్లాక్ వైర్ 12 volts మైనస్. సేమ్ మన డయాగ్రామ్ ఇప్పుడు చూసారు కదా, సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగే కనెక్షన్ ఇచ్చాం మనం. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చేయవలసిన పని, ఇప్పుడు అంతకు ముందు మనం సిగ్నల్ లైన్ నుంచి 2 వైర్లు వైట్ వైర్ తీసుకున్నాం కదా, ఇవి చూడండి. ఈ 2 వైట్ వైర్లు మనం డైరెక్ట్ జాయింట్ చేస్తే లైట్ వెలుగుద్ది. అలా జాయింట్ కోసం ఏంటంటే ఇక్కడ రిలేని మనం ఒక స్విచ్ లాగా ఉపయోగించి ఆ 2 పాయింట్ల దగ్గర మనం కనెక్షన్ ఇస్తాం. ఇక్కడ చూడండి, కామన్ ప్లస్ నార్మల్ ఓపెన్ NO అంటారు దాన్ని, తర్వాత కామన్, ఆ రెండిట్లకి ఇవ్వాలి. నార్మల్లీ క్లోజ్ అంటే దానికి ఇవ్వకూడదండి, ఆల్రెడీ మన కామన్ దాన్ని టచ్ అయి ఉంటుంది. ఈ కింద నుంచి 3, 4కి ఇవ్వాలి మనం. 3, 4కి ఆ 2 వైర్లు ఎలా ఇచ్చినా పర్వాలేదు, అదేంటంటే ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనం దాన్ని కనెక్షన్ అటు ఇటు అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ 2 జాయింట్ చేయడమే దాని పని. రిలే అంటే ఏంటంటే 2 వైర్ని జాయింట్ చేసి ఒక స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సేమ్ మనకు కనిపించేదేమో మామూలుగా స్విచ్ కనిపిస్తుంది, ఇక్కడేమో లోన్ ఇంటర్నల్ గా అది ఆ 2 వైర్ని జాయింట్ చేసి ఆన్ ఆఫ్ చేస్తుంది. ఓకే, పక్కన పెడదాం ఒకసారి. ఇప్పుడు చూద్దాం రండి, మొత్తం కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మన సిగ్నల్ లైట్ ఎలా పనిచేస్తుంది విత్ రిమోట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్, అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేద్దాం ఒకసారి. అన్ని ఒక చోట తెచ్చుకుని ఇప్పుడు పవర్ ఇస్తున్నాం, 12 volts సప్లై ఇచ్చేస్తున్నాం. మీకు అర్థమైంది కదా, 12 volts సప్లై ఏంటంటే మాడ్యూల్కి 12 volts వెళ్తుంది, తర్వాత సిగ్నల్ లైట్కి 12 volts వెళ్తుంది. సో దానికోసం అని చెప్పేసి వైర్కి సంబంధించిన క్లిప్స్ అనేవి నేను రెడీ చేశాను. ఓకే, ఒక సింగిల్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఎలా పనిచేస్తుంది చూద్దాం. చూడండి, ఆఫ్ అయింది. ఇప్పుడు ఆన్, చూసారా, జస్ట్ లైక్ ఇందాక అది పుష్ బటన్లా పనిచేసింది కదా, సేమ్ మెథడ్. చూసారా, ఇది కూడా ఆన్ ఆఫ్ అంటే పుష్ ఆన్ ఆఫ్ అన్నమాట. ఇది 2 కూడా ఫస్ట్ మోడ్లో పుష్ ఆన్ ఆఫ్ లాగా పనిచేసినాయి. ఇప్పుడు 2 times ప్రెస్ చేసాం. ఇప్పుడు మనం 2 times ప్రెస్ చేసి చూద్దాం. 1, 2. ఓకే, ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. అది కొంచెం క్లిప్ బ్యాటరీది లూజ్ ఉందండి. 1, 2. మళ్ళీ ఇది ప్రెస్ ఆఫ్, ఇది పుష్ ఆన్ ఆఫ్ లా పనిచేస్తుంది, అన్లాక్ బటన్. ఇదేమో ఆన్ ఆఫ్, అదే పైన ఆన్ అదే, ఆఫ్ అదే. ఇప్పుడు 3 సార్లు ప్రెస్ చేసి చూద్దాం. 2, 3. ఇప్పుడు చూడండి అది ఎలా పనిచేస్తుందో. ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్. పుష్లో ఆన్ ఆఫ్ కిందది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 4 సార్లు ప్రెస్ చేస్తుంది. 1, 2, 3, 4. ఇప్పుడు చూడండి ఎలా పనిచేస్తుంది. ఆన్, ఇప్పుడు ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్. చూసారా, యాక్చువల్గా ఇది థర్డ్ మోడ్లోనే ఉందండి. యాక్చువల్గా థర్డ్ మోడ్లో ఏమవుతుందంటే ఒకసారి ఆన్ చేసిన తర్వాత లాక్ది ఆఫ్ చేయదు, కానీ కిందది మట్టుకి పుష్ బటన్ యాక్ట్ చేస్తుంది. పుష్ బటన్ యాక్ట్ చేస్తుంది, మళ్ళీ ఆఫ్ చేస్తుంది. పైది మట్టుకి ఆఫ్ చేయదు. యాక్చువల్ థర్డ్ మోడ్లోనే ఉండిపోయింది. ఇంకా లాస్ట్ మనం ఏసీ కనెక్షన్లో పర్ఫెక్ట్గా సెట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి. 4th మోడ్లో ఏంటంటే అది ఆన్ చేసిన తర్వాత 5 secondsలో ఆగిపోతుంది. మనకి ఏంటంటే కొంచెం చిన్న ప్రెస్సింగ్ కొంచెం తేడా వచ్చినా అవి పర్ఫెక్ట్గా పనిచేయవు. పర్ఫెక్ట్గా మనం ప్రెస్ చేయాలి ఆ వైట్ రీసెట్ బటన్ని. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కంప్లీట్ మనం ఏసీ బల్బుని ఎలా ఆన్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు డీసీని మనం చూసాం, ఇప్పుడు ఏసీ ఎలా పనిచేస్తుంది. ఏసీ బల్బుని మనం ఈ ఆర్ఎఫ్ రిమోట్తో ఎలా ఆన్ ఆఫ్ చేద్దాం, తర్వాత ఇందులో ఉన్న 4 మోడ్స్ని పెట్టి ఎలా ఆన్ ఆఫ్ చేద్దాం అనేది
ఒకసారి కంప్లీట్గా చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ పెట్టిన షాకెట్ ఉంది చూసారా, అది 12 volts ప్లస్ మైనస్ అది సంబంధించింది. ఒకటి తయారు చేసి చెప్పాను కదండి, అది సింగిల్దే పెట్టేద్దాం. ఎందుకంటే దీనికి ఓన్లీ మాడ్యూల్కి మాత్రమే 12 volts. ఇంకా ఏసీకి ఎటువంటి వైర్ కనెక్షన్స్ మనం సెపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దాని నుంచి 2 wires మాత్రమే వస్తాయి. అది న్యూట్రల్ ఇచ్చుకోండి లేకపోతే ఫేజ్ ఇచ్చుకోండి. ఆ రెండింటి వైర్లో ఏదో ఒక వైరు 2 భాగాలుగా కట్ చేసి ఆ 2 భాగాల వైర్ని తీసుకొచ్చి మనం ఇందాక చెప్పినట్టు డీసీలో ఎలా కనెక్ట్ చేసామో అలాగా కామన్కి నార్మల్ ఓపెన్కి చేయాలి. ఇప్పుడు చూసండి, ఈ సాకెట్ తెచ్చాను. జస్ట్ ఏంటంటే నేను శాంపుల్ కోసం అని చెప్పేసి లెడ్ బల్బులు మాత్రమే తెచ్చాను. ఎందుకంటే మనకు ఆన్ ఆఫ్ ఏసీ కాసి ఇచ్చితే సరిపోతుంది కాబట్టి మనం ఇదే కాకుండా 100 watts బల్బ్ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే లెడ్ బల్బులు ఏదైనా ఉపయోగించుకోవచ్చు, ట్యూబ్లైట్ బల్బ్ ఉపయోగించుకోండి, ఏదైనా సరే ఫ్యాన్ ఉపయోగించుకోండి, ఏదైనా సరే ఏసీని ఆన్ ఆఫ్ చేయొచ్చు ఈ రిమోట్తో. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూశాను, మీరు ఆ చూస్తున్న 2 వైర్లలో ఇప్పుడు మనకి న్యూట్రల్ ఫేస్ వెళ్తాయి కాబట్టి అందులో ఏదో ఒక వైర్ని కట్ చేసి ఆ కటింగ్ చేసిన 2 వైర్ని తీసుకొచ్చి ఇక్కడ నార్మల్లీ ఓపెన్ తర్వాత కామన్ వైర్ సెంటర్లోది, అంటే కింద నుంచి 3, 4కి రిలే మాడ్యూల్లో సేమ్ ఇందాక మనం డీసీలో ఎలా కనెక్ట్ చేస్తాం అలాగే సప్లై ఇస్తాం. ఎందుకంటే ఈ 2 వైర్ని కలిపితే మనకి లైట్ ఎగుతుంది. సో ఆ కలిపే పని ఈ 12 volts రిలే మాడ్యూల్ రిమోట్ కంట్రోల్ మాడ్యూల్ చేస్తుంది అన్నమాట. చూడండి ఒకసారి, ఆ క్లిప్ పర్ఫెక్ట్గా పెట్టాలి. ఏసీ కాబట్టి కొంచెం ఎవరైనా ఈ ప్రాక్టికల్గా చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ఏసీ కరెంట్తో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడిన పని. పూర్తిగా మనం జాగ్రత్తగా దానికి టచ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారుగా, పాజిటివే 2 వైర్లు, ఆ 2 వైర్లు కట్ చేసింది కాబట్టి కింద న్యూట్రల్ మాత్రం సెపరేట్ డైరెక్ట్గా సిగ్నల్ లైట్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక వైర్ని మాత్రమే మనం సప్లై చేస్తున్నాం, మిగతాదంతా 12 voltsతో ఆ మాడ్యూల్ పనిచేస్తుంది. ఆ మాడ్యూల్కి మనం ఓన్లీ 12 volts సప్లై విత్ మేల్ ఫీమేల్ జాక్కి కనెక్ట్ చేసేస్తే డైరెక్ట్ మాడ్యూల్కి వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా. ఓకే, జాగ్రత్తగా పక్కన పెట్టి కనెక్షన్ కొంచెం రిస్క్. మీరు చూసారు కదా, ఆ మాడ్యూల్కి మనకి ఒక ప్లాస్టిక్ క్యాప్ వచ్చింది కదా, కొంచెం సేఫ్టీ పర్పస్ కోసం టచ్ అవ్వకుండా పక్కన పెడదాం. తర్వాత రిమోట్ తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి అది మరి కరెక్ట్గా పెడదామండి. ఓకే, ఇప్పుడు రిమోట్ తీసుకుని చూసారా, మనకి ఈ పక్కన ఉన్న సాకెట్ బాక్స్కి ఆన్ ఆఫ్ అనేది సింబల్ చూపించాను మీకు. ఫస్ట్ 1 ప్రెస్ చేసాం. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ ప్రెస్ చేసినప్పుడు ఆగిపోతుంది రెడ్ లైట్. ఇప్పుడు వర్కింగ్. ఇప్పుడు ఆన్ చేయండి, ఆఫ్ చేయండి, ఆన్ చేయండి, ఆఫ్ చేయండి, ఆన్ చేయండి, ఆఫ్ చేయండి. చూడండి, పుష్ 2 కూడా లాక్ అన్లాక్ బటన్స్ 2 కూడా పుష్ టైప్ పనిచేసినాయి. ఇప్పుడు 2 times ప్రెస్ చేద్దాం. చూడండి, అవగానే మనకు సింబాలిక్గా రెడ్ లైట్ వెలుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే రిమోట్ ప్రెస్ చేస్తామో అది ఆగి అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఆగుతుంది. ఇప్పుడు స్టార్ట్. 1 ఆన్, మళ్ళీ చూడండి ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్. అది ఆన్ చేసి ఆన్ ఆఫ్ చేస్తుంది, పుష్ చేస్తుంది. చూసారా, కరెక్ట్గా చూడండి. ఇప్పుడు 3 times, 2, 3 చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెకండ్ ఏమో ఆన్ ఆఫ్ కూడా అందులో ఉంది. ఇప్పుడు ఇది ఎలా చూస్తుందో చూద్దాం. ఆగింది, ఆన్. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేసి చూడండి, దాన్ని ఆఫ్ అవ్వదు. ఎందుకు తెలుసా, థర్డ్ మోడ్లో ఒకసారి ఆన్ చేయడమే కానీ ఆఫ్ అనేది లాక్ మోడ్ పనిచేయదు. అన్లాక్ మోడ్ మాత్రం ఆఫ్ చేస్తుంది. లాక్ మోడ్ ఏమో ఆన్ చేస్తుంది, అన్లాక్ చేస్తుంది. మళ్ళీ అన్లాక్ పుష్ బటన్ టైప్లో కూడా యాక్ట్ చేస్తుంది. ఆన్, ఆఫ్, పుష్ టైప్ ఆఫ్ చేస్తుంది లేదా ఆఫ్ చేస్తుంది. 4 సార్లు ప్రెస్ చేసి చూద్దాం. ఫోర్త్ మెథడ్. ఓకే, రెడ్ లైట్ ఆన్ అయింది.
ఇప్పుడు మళ్ళీ రిమోట్ని ప్రెస్ చేసి చూద్దాం. ఆన్. ఇప్పుడు చూడండి, నేను ఏం ప్రెస్ చేయలేదు, ఆన్ చేశాను, దాన్ని ప్రెస్ చేయలేదు, ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది 5 సెకండ్స్కి. ఇప్పుడు మళ్ళీ చూడండి, అదిగోండి 5 సెకండ్స్ అవర్ ఆగిపోతుంది. అంటే 4th మోడ్లో ఆన్ చేయడం వరకే మన పని, 5 సెకండ్స్ అది ఆగిపోతుంది. కింద పుష్ బటన్ టైప్లో యాక్ట్ చేస్తుంది. పైగా మనం ఆన్ చేసిన దాన్ని 5 సెకండ్స్ అవ్వకముందే మనం పుష్ బటన్ కింద బటన్తో మనం ప్రెస్ చేస్తే ఆపేయచ్చు. అప్పుడు ఇమీడియట్గా మనం ఆపాలంటే. మీకు అర్థమైంది కదా ఇప్పుడు క్లియర్గా ఈ మాడ్యూల్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు నాకు తెలిసి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇది నేను మామూలుగా బెడ్ బల్బ్ పెట్టాను, కానీ మీరు ఏ బల్బ్ అయినా వాడుకోవచ్చు. 100 వాట్స్ బల్బ్ వాడుకోండి, మనకి మిగతా లెడ్ బల్బ్ వాడుకోండి, ట్యూబ్ లైట్ వాడుకోండి, దీనికి ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చుకోండి, ఏదైనా సరే ఈ రిమోట్ ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇంకా ముందు వచ్చే వీడియోలన్నీ మీకు త్వరగా మీకు చేరాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూస్తానండి, అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు వివరిస్తాను. అంటే కొంతమందిని చెప్పాను, కానీ తర్వాత 4 మోడ్లు అనేవి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. అది నేను డయాగ్రామ్ రూపంలో రాశాను. చూడండి, సింగిల్ ప్రెస్ లో మనకి లాక్ బటన్ ఉంది కదా, అది పుష్ టైపే పనిచేస్తుంది. మళ్ళీ అన్లాక్ బటన్ కూడా పుష్ టైపే పనిచేస్తుంది. తర్వాత చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది కదా, సింగిల్ ప్రెస్ క్లియర్గా, లాక్ బటన్ పుష్ టైప్, అన్లాక్ బటన్ పుష్ టైపే పనిచేస్తుంది. చూసుకోండి ఒకసారి క్లియర్గా అన్నమాట. ఇప్పుడు డబుల్ ప్రెస్ చేసినప్పుడు అంటే 2 సార్లు ప్రెస్ చేసి మనం వేస్తాం. అప్పుడు లాక్ బటన్ ఏమో ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ కూడా అదే చేయొచ్చు, సేమ్ బటన్ని, లాక్ బటన్ని. అన్లాక్ బటన్ మాత్రం పుష్ టైప్ మాత్రమే పనిచేస్తుంది. తర్వాత అది కూడా ఆఫ్ చేస్తుంది, అన్లాక్ బటన్ కూడా. త్రిబుల్ ప్రెస్ చేసినప్పుడు లాక్ బటన్ ఆన్ అవుతుంది, కానీ దాంతో ఆఫ్ చేయలేము. లాక్ బటన్ ఆన్ అవుతుంది, కానీ దాంతో ఆఫ్ చేయలేము. అన్లాక్ బటన్ మట్టుకి ఆన్ చేసిన దాన్ని ఆపుతుంది. తర్వాత ఇది పుష్ బటన్ కూడా టైప్ కూడా పనిచేస్తుంది. అది సేమ్. ఒకసారి చూడండి. తర్వాత 4 టైమ్స్ ప్రెస్ చేయండి, లాక్ చేస్తుంది, తర్వాత ఆన్ ఆఫ్ చేస్తుంది, తర్వాత ఆన్ ఆఫ్ కూడా చేస్తుంది, ఆన్ ఆఫ్ అవుతుంది. అంటే ఆఫ్ ఏమో 5 సెకండ్కి ఆగిపోతుంది ఆన్ చేసిన తర్వాత. కింద అన్లాక్ ఏమో పుష్ బటన్ టైప్ పనిచేస్తుంది. మళ్ళీ ఈ పుష్ బటనే కాకుండా మనం ఆన్ చేసిందని ఆఫ్ కూడా చేయొచ్చు అన్లాక్ బటన్తో, 4th మెథడ్లో. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను ఏసీ బల్బు అండ్ డీసీ బల్బుతో కనెక్ట్ అయిన సర్క్యూట్ డయాగ్రామ్స్ మీకు ఇచ్చాను, ఒకసారి ఇది పరిశీలించి చూడండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను డయాగ్రామ్స్. తర్వాత మీకు రిమోట్ ప్రెస్ బటన్స్ ఎలా ప్రెస్ చేయాలి అనేది కూడా ఒక డయాగ్రామ్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ.